దేవుని మందిరం గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మొదటిది దేవుని మందిరంలో దేవుని తేజస్సు నిలిచే స్థలము. రెండవది దేవుని మందిరంలో నువ్వు ఉంటే దేవుడు మేలు చేత నేను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. మూడవ చూడండి 84వ కీర్తన 4-5 వచనాలు. నువ్వు దేవుని మందిరంలో ఉంటే త్వరగా చదవాలి, త్వరగా ముగించేస్తాను. హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వారు దేవుని నిత్యము దేవుని స్తుతిస్తారు. దేవుని స్తుతిస్తా ఉంటే దేవుడు తన ప్రజలకి బలాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. ఏంది బలం అని చెప్పండి. నువ్వు దేవుని మందిరంలో ఉంటే దేవుడు నీకు బలాన్ని దయచేస్తాడు. దేవుని మందిరంలో ఉంటే నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటావు, దేవునికి స్తోత్రాలు చేస్తూ ఉంటావు, దేవునికి ప్రార్థన చేస్తుంటావు, దేవునికి యాచనలు చేస్తూ ఉంటావు, దేవుని గణపరుస్తూ ఉంటావు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వివాహమైన తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక ఆమె భర్తతో 8 సంవత్సరాలు సంసారం చేసి 84 సంవత్సరాలు ఆమె దేవుని మందిరంలో విధవరాలుగా రాత్రి పగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఒక ప్రవక్తిగా ఉంటూ ఉన్నాను. ఎప్పుడు దాకా తెలుసా? యేసయ్యను చూసేంత వరకు, యేసయ్యను పసిపాలుగా చూసేంత వరకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరంలో హల్లెలూయా. దేవుని మందిరంలో నువ్వు ఉంటే, దేవుని మందిరంలో స్థిరపరచబడితే దేవుని స్తుతిస్తూ ఉంటావు, దేవుని ఆరాధిస్తూ ఉంటావు. ఏ దురాత్మ నీ మీద పని చేయదు, ఏ వ్యాధి నీ మీద ప్రభుత్వం చేయదు, ఏ జబ్బు నీ మీద ఆధిపత్యం చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నవారు దేవుని బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తూ అనుకో, ఏ జబ్బు నేనేం వెళ్ళిపోతుంది, ఏ దురాత్మ నేనేం చేయలేదు. హల్లెలూయా. ఒంటి నిండా జబ్బులు ఉండొచ్చు, దేవుని మందిరంలో నువ్వు స్థిరపరచబడి దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. ఆ జబ్బులు నీ మీద ప్రభుత్వం చేయవు, ఆ జబ్బులు నేనేమీ చేయవు. ఎందుకంటే నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్న దేవుని బిడ్డతో సావాసం చేస్తున్నప్పుడు, దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు నువ్వు బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జబ్బు అవ్వాలంటే ఒకటే, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, థ్యాంక్ యూ, నన్ను ఇంకా బతికించినందుకు స్తోత్రాలు, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు, నాకు మేలు చేసినందుకు స్తోత్రాలు. నేను నిన్నే ప్రేమిస్తాను, పాట కాదు, నా జీవితంలో చేసి చూపిస్తాను. దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 52:8 వచనం. నీవు దేవుని మందిరంలో పచ్చగా ఉంటావు, పచ్చని ఒలివ మొక్క వలె ఉంటావు. మీరు రాత్రులంతా నిద్ర పట్టకుండా, మత్తు మాత్రం లేచి నిద్ర పట్టకుండా, దురాత్మ శక్తులు తొక్కతా గాలాడకుండా బాధపడుతున్న వాళ్ళు ఉంటే నిద్రపోడు. పచ్చని ఒలివ మొక్క వలె దేవుని మందిరం మనం ఉన్నాం. కీర్తన గ్రంథము 52:8 వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె. నువ్వు ఎండిపోయిన మొక్క, పచ్చని మొక్క. ఆ చెట్టు ఎండిపోయింది. ఏ చెట్టు? ఆ చెట్టు ఎండిపోయి పక్క చెట్లు కూడా ఎండిపోతాడు కాస్తుంది. నేను మాకు ఎండిపోయి, మీరు కూడా ఎండిపోండి. నేను ఆడుతున్నాను, నువ్వు కూడా ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుని నువ్వు కూడా చేసుకో. మాకు దేవుని పెట్టలేని వారు నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నా. హల్లెలూయా. ఒలివ మొక్క పచ్చగా ఉంటది. హల్లెలూయా. నువ్వు కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీరు, ఒంటరితనం, వేదన, అప్పులు, అవమానాలు ఇవన్నీ వచ్చినా సరే నువ్వు దేవుని మందిరంలో నాటబడిన వాడవైతే, నాటబడిన దానివైతే నువ్వు ఎండిపోవు. అని చెప్పండి. నువ్వు ఎండిపోవు. కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఈఎంఐలు వస్తూనే ఉంటాయి, ఇంటి బాడీలు వస్తూనే ఉంటాయి, బాధలు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ నీలో ఆనందం, సంతోషం, సమాధానం మటుకు కొరత ఉండదు. హల్లెలూయా. అందుకే యేసయ్య చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పలా, బంగారం 7 వారాల నగలు ఇస్తానని చెప్పలా, నువ్వు అనుకుని చేసేస్తానని చెప్పలా. ఏమిస్తాను? ఫస్ట్ నీకు కావాల్సిన విశ్రాంతి.
అదే చెప్పండి. ఫస్ట్ నీ హృదయంలో నెమ్మది కావాలి, ఫస్ట్ నీ ఇంట్లో సమాధానం కావాలి, ఫస్ట్ ఇప్పుడు తినేది అడగాలి. ఇప్పుడు కనీసం 6 గంటలకు నిద్రపోవాలి. ఎన్ని గంటలు నిద్రపోతాడు? 1 గంట దాకా మేలుకొని ఆలోచించి ఏడ్చి కంట్లో నీళ్ళు కూడా రావట్లేదు, నిండిపోయి అంట. నా పిల్లలకి పెళ్లి ఎలా చేయాలని భయపడుతున్నావా? లేదా నాకు వచ్చిన జబ్బు వల్ల నేను ఎప్పుడు చనిపోతానో అని భయపడుతున్నావా? లేదా నా పిల్లల్ని ఎవరు పోషిస్తారో నేను పోతే అని భయపడుతున్నావా? వీటన్నిటికీ ఒకటే ప్రధాన మూలకాలు. నీవు దేవుని సన్నిధిలో పచ్చని ఒలివి మొక్క వలె ఉంటే అన్ని ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. దావీదు మహాభక్తుడు రాసిన 23వ కీర్తన లాస్ట్ లో చెప్పమాట. నేను చెప్పండి తెలుగులో, నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు నాతో వస్తాయి. అదే చెప్పండి. ఎవరు కావాలి? కృపాక్షేమాలు కావాలా? కొట్లాట్లు కావాలా? కొట్లాట్ల కృపాక్షేమాలు. నువ్వు బయటికి వెళ్ళిపోతే కొట్లాట్లే కాసుకొని ఉన్నాయి. కృపాక్షేమాలు కావాలంటే we have to dwell in the Lord. You have to dwell in the presence of the Lord. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ఉంటే, నా ప్రేమైన ప్రభు పెట్టారా, కృపాక్షేమాలు మీతో వస్తాయి. అని ఎవరు తీసివేయలేరు. ఎప్పుడు దేవుని మందిరానికి దూరం అవుతావో నీకు కృప ఉండదు, క్షేమం ఉండదు, ఆహారం ఉన్నా అరగదు, మంచం ఉన్నా మంచి నిద్ర రాదు, అటు దున్ను ఇటు దున్ను ఎప్పుడో ఏకాదం 4 గంటలు 3 గంటలు పోవాలి. ఎన్ని మందులు మింగినా స్వస్థత రాదు, ఎంత ఆహారం తిన్నా తృప్తి ఉండదు, అసంతృప్తితో చనిపోవాల్సి వస్తుంది లాస్ట్లో. ఎట్లాగా? ఎవరు చనిపోయారు? ఎవరు? సులభం. 1000 మంది. కావాల్సిన బంగారు, కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి. ప్రేమైన ప్రభు బిడ్డ ఎప్పుడైతే తన వివాహ జీవితంలో చిన్న పొరపాటు జరిగిందో, అన్యుల వైపు అన్ని దేవతలకు తిరిగాడు, తన జీవితం శూన్యమైపోయింది. వృద్ధాప్యం వచ్చేసరికి చివరి దశలో అసంతృప్తితో చనిపోయాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానికి లోబడి విశ్వాసుడికి తండ్రి అయిన అబ్రహాము 24వ అధ్యాయంలో చూస్తే, వృద్ధాప్యమందు అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. మనము ఎప్పుడు ఏ విషయంలో కూడా దేవుని మాటను, వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు. దేవుని మందిరం విషయంలో ప్రక్కన పెట్టకూడదు. నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఎన్ని బెనిఫిట్స్ చూడండి. హల్లెలూయా. ఎన్నిన్నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా ఉండకూడదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టదు. దేవుని మందిరము దేవుని తేజో స్థలము, నిలుచు స్థలము. ఆయన మందిరంలోనికి దేవుడు అన్యజనులను కదిలించి తీసుకొస్తున్నాడు. అన్యజనులకు ఇష్టం వస్తున్నట్టు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. రెండవది, దేవుని మందిరంలో నువ్వు ఉంటే ఉండేవాళ్ళ గురించి చెప్పడా, మేలు చేత తృప్తిపరచబడతా. మూడవది, దేవుని మందిరంలో నువ్వు ఉంటే దేవుని స్తుతిస్తావు, ఆరాధిస్తావు, దేవుని బలాన్ని పొందుకుంటావు. నాలుగవది, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలు ఉంటాం. అయితే దేవుని మందిరంలో నాటబడిన చెట్టు, 1వ కీర్తన రాయబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దేవుని మందిరంలో నాటబడిన మొక్క. నీరు అంటే దేవుని వాక్యము. ఆ మొక్క ఎల్లప్పుడూ నీటిని తీసుకుంటా ఉండదు. అతడు లేక ఆమె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒకటే గుర్తు, వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అవుతారు. హల్లెలూయా. వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ వాళ్ళు వెళ్ళి పెట్టకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. సక్సెస్ గురించి మాట్లాడాలంటే నాకు యేసుని గుర్తుకొస్తుంది. సక్సెస్ సామాన్యంగా రాదు. పెట్టుకో. నువ్వు దెబ్బలకి ఓర్చుకోవాలి. నేను గుంటలో దోసినా ఓర్చుకోవాలి. వాళ్ళందరూ దోసా, పక్క వాళ్ళు దోయడం కాదు. మీ అక్కో, మీ అన్నో, మీ తమ్ముడు మోసం చేస్తే బాధపడ్డా, పరాయిలో మోసం చేస్తే బాధపడబడ్డా. సొంత అన్నలే కొట్టారు, సొక్కాన్ని చించారు, వాడిని కొట్టంగా సంపాదన పడ్డా. మా ముందు వచ్చి కొత్త సొక్క వేసుకుని దాడికి ఇచ్చారు. చెప్తా తిరుగుతావు. మా ముందు అమ్మా నాన్న నేను నమస్కారం చేయాలా?
మేము అందరం కలిసి నీకు నా మొక్కాలా వాడు పట్టణ అని చెప్పి సొంత కోపాన్ని పెట్టుకుంటారు. వాళ్ళ నాన్నుండి యాకోబు అన్నలో మందల వ్యాపారానికి వెళ్ళారు. అన్నోళ్ళు క్షేమ సమాచారం తెలుసుకోరని ఆయన పోతే అక్కడికి పోతే వీళ్ళందరూ గుమ్ముగుడి రే రంగు రంగులు సొక్కాలు వేసుకున్నాడు వస్తున్నాడు, వాడు వేసేస్తారు అక్కడ వాడు చంపేస్తాం కోసేస్తాం అంటున్నాడు. ఒక్కొక్కడు రాగానే దగ్గరికి అన్నా దగ్గరికి వచ్చారు. వాడిని పట్టుకొని చిత్రవత్ చేసి కొట్టి ఆ చొక్కాని సించి వీడు ఒకటి కాదు వీడు ఒక ఎంత కాదు మన తమ్ముడు వాడు అని చెప్పి సరే ఆ సుక్క తీసేసుకుని మన ఆ గుంట్లో వేసేసి ఒక జంతువు మ్యాక్ రక్తాన్ని చొక్కా తీసుకుని నాన్న చూపించారు. ఇప్పుడు నీ ముద్దురు కూడా చచ్చిపోయాడు పోయా అని చెప్పు. విజయం ఊరికే రాదు చెప్పడం, సక్సెస్ ఊరికే రాదు, ఫలాలు ఊరికనే రావు. గుంటలో దోయబడ్డాడు, విద్యాన్ని తీసుకెళ్ళారు, అమ్మేశారు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులో అక్కడ ఆ కష్టాలన్నింటిలో అది చెప్తే తెలవు. ఆ అధ్యాయాలన్నింటిలో మీరు చదివితే యోసేపు చేతికి రాజ్యం అంతా అప్పచెప్పి యోసేపు కోటు తగిలించి ఉంగరం రాజముద్రకి ఇచ్చినప్పుడు హల్లెలూయా, యోసేపు చేతికి రాజ్యం అంతా అప్పచెప్పబడింది. హల్లెలూయా. యోసేపు భయభక్తులు కలిగిన వాడు, ఒక్కడే ఒంటరివాడు, కష్టాలు నష్టాలు, సొంత అన్నలేక కొట్టారు, దూషించారు, వేరే భాషల దేశంలోకి వెళ్ళాడు, అవమానపడ్డాడు, కొట్టారు, స్త్రీల ద్వారా పురుషుల ద్వారా అనేక మంది ద్వారా పట్టబడ్డారు, అవమానపరచబడ్డారు, జైల్లో వేయబడ్డాడు. సక్సెస్ వరకే రాదు చెప్పడం, విజయం వరకే రాదు. అయితే తన పవిత్రతను కాపాడుకుంటూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి హల్లెలూయా, మా దేవుడికి నా యజమానుడిని అన్యాయం చేయమంటాడు. అక్కడ చదివితే ఎప్పుడైతే యోసేపు అక్కడికి వెళ్ళాడు, యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అభివృద్ధిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన దేవుడి ఎందుకు భయభక్తులు కలిగినవాడు కనుక వాళ్ళు వచ్చిన కళ భావం చెప్పగలిగిన జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎవడో పాటు మన దేశంలో తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ కళ భావం చెప్పినప్పుడు రాజా ఇదిగో ఆ వచ్చిన కళ భావం మన దేశానికి కరువు 7 సంవత్సరాలు రాబోతూ ఉంది, ఎక్కడా ధాన్యం ఉండదు, చాలా కట్టు పరిస్థితి చెప్పినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఫరో ద్వారా యోసేపుని రాజ్యం చేస్తాడు. హల్లెలూయా. రాజముద్రికి ఇచ్చారు, ఆ కోటును తొలిస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? వాళ్ళ అన్న చేత కొట్ల పడి గుంటలో తోయబడి ఏ స్థితి. ఇంకొకడైతే నువ్వు అదే నువ్వు ఇంకెందుకు నా బతుకు ముందా చచ్చిపోతా, ఇంకెందుకు నా బతుకు ఫ్యాన్ వేసుకుని తిరిగిపోతా, ఇంకేమి లేదు నాకు, నువ్వన్న మనం ఫోన్ ఉన్న తోడికి ఏమి తీసుకెళ్ళా, ఏమి లేదు, ఒట్టి ఆ ఇష్టమైన చొక్కాన్ని కూడా చింపేసి తీసుకెళ్ళారు వాళ్ళ అన్నోళ్ళు. హల్లెలూయా. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపు ఏ ఇంట్లో ఉంటాడు, ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గుంటలో తోయబడినటువంటి యోసేపు సింహాసనానికి ఎక్కడానికి చాలా సంవత్సరాలు పట్టింది, ఎన్నో అష్ట కష్టాలు పట్టాయి. హల్లెలూయా. ఒకటి నీ జీవితంలో సాధించాలంటే కొన్ని త్యాగం చేయాలి, కొన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు అనుభవించాలి. తెల్లపాటి మునగ చెట్టు మనకి రాదు. మునగ చెట్టుని ఈరోజు చేసేవనుకో రేపు స్థలం అయిపోతుంది, గాలి ఇచ్చిననుకో స్థలం మనకి కనపడదు, అంతే అయిపోయింది కదా. నువ్వు కూడా ఈరోజు వెంటనే నీకు వచ్చేసింది అనుకో, నువ్వు అనుకున్నది ప్రమాణం పడిపోతావు. హల్లెలూయా. స్ట్రాంగ్గా బలంగా ఉండాలంటే, నువ్వు అనుకుని సాధించాలంటే అది కొన్ని రోజులు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, సమయం పడుతుంది. అందుకే హంబుల్ యువర్సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ ఇన్ హిస్ డ్యూ టైం. నిన్ను నీవు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కుడై నువ్వు తగ్గించుకుంటే తగిన కాలంలో ప్రభుని హెచ్చించబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన నీ మందిరంలో ఉన్న వారి గురించి, నీ మందిరం గురించి మేము ధ్యానించి ఉంటున్నాం. నీ మందిరంలో దేవుని తేజో మహిమ నిలుచు స్థలమని, నీ మందిరంలో ఉన్నటువంటి వారు మేలు చేత తృప్తిపరచబడతారని, నీ మందిరంలో ఉన్నవారు దేవుని స్తుతిస్తారని, ఆరాధిస్తారని, వారు బలం పొందుకుంటారని మేము నేర్చుకున్నాం. నీ మందిరంలో పచ్చని ఒలివ్ మొక్క వలె మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ప్రభునికి స్తోత్రాలు.
అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా. కృపా క్షేమములు నేను బ్రతుకు దినమంతా కూడా నా వెంట వచ్చునని దావీదు మహాభక్తుడు అంటున్నాడు. చిరకాలము నా దేవుని మందిరంలో నేను జీవిస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, పరిశుద్ధుల సహవాసం విడిచిపెట్టకుండా, దేవుని ఆరాధించడం విడిచిపెట్టకుండా, యేసయ్య నిన్నే ప్రేమిస్తున్నా, నా జీవితంలో ప్రథమ స్థానం నీకు ఇస్తానైనా, నీ మాట ప్రకారం నీ వాక్య ప్రకారంగా నడుచుకుంటా, నీ మందిరాన్ని విడిచిపెట్టను ప్రభువా, నీ మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండడానికి నాకు సహాయం దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని, విన్న వాక్యం నూరంతల ఫలితాన్ని వారి జీవితంలో దయచేసి వారి విశ్వాసాన్ని తాకట్టు పెట్టుకునే వారిగా ఉండకుండా నాయన సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల విశ్వాస జీవితంలో ప్రభువు కొరకు బలంగా నిలబడేవారిగా, మందిరంలో స్థిరపరచబడేవారిగా చేయమని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.